హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్ ఎపిసోడ్ 34. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, రణధీర్ ప్రిపేర్ చేసి ఇచ్చిన కాఫీ టేస్ట్ చేసిన ఆరుహి ఆశ్చర్యపోయింది. కాఫీ నిజంగా చాలా టేస్టీగా ఉంది. తన ఆన్సర్ కోసం చూస్తున్న అతని వైపు చూసి, ఇట్స్ వెరీ టేస్టీ అంది. ఆ కాంప్లిమెంట్కి ఆమె బుగ్గపై సుతారంగా ముద్దు పెట్టాడు రణధీర్. కళ్ళు విప్పాచి చూసింది ఆరుహి. రణధీర్ చిన్నగా స్మైల్ ఇచ్చాడు. చిరునవ్వు చిందిస్తున్న అతని రూపం చాలా అట్రాక్టింగ్గా కనిపిస్తుంది. ఒక్క క్షణం అలాగే చూస్తుండిపోయిన ఆరుహి తడబడి చూపు తిప్పేసుకుని కాఫీ తాగుతూ ఉంది. రణధీర్ చిన్నగా నవ్వుకుని కాఫీ తాగుతూ, 1 year కాంట్రాక్ట్ డాక్యుమెంట్ రెడీగా ఉంది నా దగ్గర. టుమారో లీవ్ తీసుకో. ఆ నెక్స్ట్ డే హోటల్కి వచ్చి కాంట్రాక్ట్పై సైన్ చేయి అని అన్నాడు సడన్గా. ఆ మాటలు విని కాఫీ తాగుతూ ఉన్న ఆరుహి అలాగే ఆగిపోయింది. అప్పటిదాకా కాస్త కూల్గా ఉన్న ఆమె మొహం ఒక్కసారిగా కోపంగా మారింది. శివాలన తల తిప్పి అతని వైపు చూసి, నేను ఎలాంటి కాంట్రాక్ట్పై సైన్ చేయనని ఇప్పటికీ చెప్పాను. ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? నేను చేయను, అర్థమైందా అని అరుస్తుంటే రణధీర్ కోపంగా ఆమె చేయి పట్టుకుని, నేను నీకు ప్రేమగా విషయం చెప్పడానికి వచ్చాను, కానీ నువ్వు వినట్లేదు. ఐ థింక్ ఐ హ్యావ్ టు ఫాలో డిఫరెంట్ అప్రోచ్. నిన్ను ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు అని అంటూ తన చేయి వదిలేసి కాఫీ తాగుతున్నాడు. అతని కాన్ఫిడెన్స్ ఆరుహి గుండెల్లో కలవరం సృష్టించింది. తన కార్ రావడంతో కాఫీ ఫినిష్ చేసి ఆరుహి వైపు ఒక లుక్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు రణధీర్. ఆరుహికి పిచ్చి పట్టినట్టుగా అయింది. చేతిలోని కప్పుని టేబుల్పై పెట్టి తల పట్టుకుని కూర్చున్న తను భుజం మీద సాక్షి చేయి పడడంతో తలెత్తి చూసింది. ఆరుహి, ఆర్ యు ఓకే? ఏం జరిగింది అని అడిగింది పక్కన కూర్చుంటూ. ఆరుహి గట్టిగా ఊపిరి పీల్చుకుని, ఆ డెవిల్ నాతో 1 year కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలి అనుకుంటున్నాడు అంది. సాక్షి అయోమయంగా చూస్తూ, ఏం కాంట్రాక్ట్ అని అడిగింది. ఇంకేం కాంట్రాక్ట్? నాతో పడుకోవడం తప్ప ఇంకేం ఉంటుంది? ఇన్ని రోజులు 1 night అని వెంటపడ్డాడు. ఇప్పుడు 1 year. నా 365 days and nights వాడితోనే స్పెండ్ చేయాలంటున్నాడు. దానికి బదులుగా నాకు 5 crores ఇస్తాడట. 1 year వాడి కోరిక ప్రకారం ప్రతిదీ చేయాలట. ఈజ్ రియలీ క్రేజీ. ఈ 1 year వాడు నన్ను ఏం చేస్తాడో ఎవరికి తెలుసు అంది కోపంగా. ఇది విన్న సాక్షి షాక్ అయిపోయింది. దిస్ ఈజ్ టోటలీ రాంగ్. ఆ రణధీర్ గురించి నాకేం అర్థం కావట్లేదు. నేనేం చేయాలి సాక్షి? ఫస్ట్ నాకు అపాయింట్మెంట్ రాసి ఆ తర్వాత కాఫీ ప్రిపేర్ చేసి ఆ తర్వాత ఈ కాంట్రాక్ట్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. సాక్షి ఒక డీప్ బ్రీత్ తీసుకొని, అతను నిన్ను ప్రేమిస్తున్నాడు అంది. మళ్ళీ మొదలుపెట్టావా? చిరాకు పడుతూ అంది ఆరుహి. అదే నిజం ఆరుహి. అతను నీతో ఒక్క రాత్రి కాదు, చాలా రోజులు గడపాలని కోరుకుంటున్నాడు. అందుకే 1 year కాంట్రాక్ట్ నీ ముందు పెట్టాడు. అండ్ 1 year తర్వాత నిన్ను మ్యారేజ్ చేసుకోవచ్చు, లేదా ఈ 1 year లోపే చేసుకోవాలనుకోవచ్చు. సాక్షి మాటలు విన్న ఆరుహి గట్టిగా నవ్వింది. నీకు పిచ్చి పట్టింది సాక్షి అని నవ్వడం ఆపి, అతను నన్ను ప్రేమిస్తే అలాంటి కాంట్రాక్ట్ ఎందుకు? తన ప్రేమను ఒప్పుకోవచ్చు కదా అంది. నాకు అదంతా తెలియదు, కానీ అతను నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి లేచి లోపలికి వెళ్ళింది సాక్షి. ఆరుహి తల విదిలించి తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బెడ్పై వాలిపోయింది. రణధీర్ తన నడుముకి ఆయింట్మెంట్ అప్లై చేయడం గుర్తు చేసుకుంది. ఆమె నడుంపై అతని చేతి స్పర్శ ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంది ఆరుహి. తల విదిలించి కళ్ళు మూసుకుంది, కానీ అతని ఆలోచనలు మాత్రం ఆమెను వదలట్లేదు. నిద్రలోకి జారుకోబోతున్న తన కళ్ళ ముందు కళ్ళ ప్రత్యక్షమయ్యాడు. ఆమెను హక్ చేసుకుని నడుం చుట్టూ చేయి వేసి ప్రేమగా నిమురుతూ ఆమె చెవికి పెదవులు ఆనించి, 1 year నాతో ఉండు. ఈ 1 year నువ్వెప్పటికీ మర్చిపోలేవు అంటూ గుసగుసగా చెప్పి ఆమె మెడపై సాఫ్ట్గా కిస్ చేస్తున్నాడు. అతని పెదవుల స్పర్శకి ఆమె దేహం పులకిస్తుంటే కళ్ళు మూసుకుని అతని స్పర్శని అనుభూతి చెందుతూ ఉంది. సాఫ్ట్గా కిస్ చేస్తూ సడన్గా ఆమె భుజంపై బైట్ చేశాడు రణధీర్. ఆరుహి కళ్ళలో నుండి ఇల్లులోకి పడి కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. రణధీర్ కనిపించలేదు. అదంతా కళ అని అర్థమై తల కొట్టుకుంది. ఛా, ఈ రణధీర్ నన్ను ప్రశాంతంగా పడుకోకుండా చేస్తున్నాడు. డే అంతా డిస్టర్బ్ చేసేది చాలక కళ్ళలోకి వచ్చి కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇడియట్, స్టూపిడ్. ఆరుహి, డోంట్ థింక్ అబౌట్ హిమ్, డోంట్ థింక్. తల విదిలించి డీప్ బ్రీత్ తీసుకుని ముసుగేసుకుని పడుకుంది. ఇంటికి చేరుకున్న రణధీర్ ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి బెడ్పై వాలిపోయి ఫోన్లో కెమెరా యాప్ ఓపెన్ చేసి
పడుకున్న ఆరుహి వైపు చూస్తూ ఉండగా అతని మనిషి నుండి కాల్ వచ్చింది. వెంటనే లిఫ్ట్ చేశాడు. సార్, మీరు చెప్పిన పని అయిపోయింది. పార్సల్ మార్నింగ్ అతని ఇంటికి చేరుతుంది. హోటల్ కారిడార్ ఫుటేజ్ మీకు సెండ్ చేశాను అని చెప్పాడు. వెల్డన్. రణధీర్ ఫోన్ పెట్టేసి ఫుటేజ్ ఓపెన్ చేసి చూశాడు. మ్యూజిక్ కాన్సర్ట్ అయ్యాక సిద్ధు వెయిటింగ్ రూమ్కి ఎంటర్ అవుతున్న టైం నుండి ఉంది ఫుటేజ్. వెనకాల ఆరుహి, సాక్షి ఎంటర్ అయ్యాడు. వెయిటింగ్ రూమ్లో సీసీ క్యామ్ లేకపోవడంతో లోపల జరిగింది తెలుసుకోవడం కష్టం, కానీ ఆరుహి రియాక్షన్ తెలుసుకోవాలని అతని ప్రయత్నం. ఫుటేజ్ ఫార్వర్డ్ చేయగా ఆరుహి సాక్షి చేయి పట్టుకుని వెయిటింగ్ రూమ్ నుండి బయటికి వస్తూ కనిపించింది. అక్కడి నుండి ప్లే చేసి శ్రద్ధగా చూస్తున్నాడు రణధీర్. ఆరుహి, ఏం జరిగింది? సాక్షి మాటలకు హి కిస్డ్ మీ అని ఆరుహి కోపంగా అనడం చూసి రణధీర్ పెదవులపై చిరునవ్వు చేరింది. ఆమె రియాక్షన్ను బట్టి సిద్ధు ఆరుహిని ఇష్టం లేకుండా కిస్ చేశాడని అతనికి అర్థమైంది. ఫుటేజ్ క్లోజ్ చేసి పడుకున్న ఆరుహి వైపు కొన్ని క్షణాలు చూసి కెమెరా ఆఫ్ చేసి నిద్రకు ఉపక్రమించాడు. మార్నింగ్ దాదాపు 6 అవుతుండగా ఆగకుండా మోగుతున్న కాలింగ్ బెల్ సౌండ్కి ఆరుహి, సాక్షి నిద్రలేచి తమ రూమ్స్ నుండి బయటకొచ్చారు. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరు? ఆ రణధీర్ మళ్ళీ వచ్చాడా అని కోపంగా అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఆరుహి. ఎదురుగా సిద్ధు. అతని చూడగానే ఆరుహి కోపం ఇంకా పెరిగింది. ఆరుహి, ఐఎమ్ సారీ చెవులు పట్టుకొని చెప్పాడు సిద్ధు. ఇక్కడి నుండి వెళ్ళిపో సిద్ధు అని ఆరుహి అతని మొహం మీద డోర్ వేయబోతుంటే ఒకసారి నేను చెప్పేది విను అంటూ డోర్ నెట్టుకుని లోపలికొచ్చాడు. సాక్షి అతని వైపు కోపంగా చూసింది. సిద్ధు, ఎందుకొచ్చావు? నీ వల్ల ఆరుహి ఎంత బాధపడిందో తెలుసా? ఫ్రెండ్ అని నమ్మితే సెన్స్ లేకుండా బిహేవ్ చేశావు. మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను జరిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వచ్చాను. నాకు ఏ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు సిద్ధు అని ఆరుహి కోపంగా అంటుంటే, కానీ నాకు అవసరం అన్నాడు సిద్ధు. నేను చెప్పేది ఒక్కసారి వినారుహి. నిన్న నాకేమైందో తెలియదు, కంట్రోల్ తప్పాను. యాక్చువల్లీ నేను నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. ఆరుహి, సాక్షి నివ్వరబోయి చూశారు. అవునా ఆరుహి, ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు. షాక్ అయింది ఆరుహి. నీకెప్పటి నుండో ఈ విషయం చెప్పాలనుకున్నాను. రైట్ టైం కోసం వెయిట్ చేశాను. ఆలోపే యాక్సిడెంట్ అయింది. 3 months నేను చూడకుండా ఉండడం ఎంత కష్టంగా ఉండేది తెలుసా? మ్యూజిక్ కాన్సర్ట్ కండక్ట్ చేసింది నీకోసం. నీతో కలిసి డ్యాన్స్ చేయాలని, అది అయ్యాక నీకు ప్రపోజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాను. కానీ ఆ టైంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఐఎమ్ రియలీ సారీ అండ్ ఐ లవ్ యూ. ఆమె చేతులు పట్టుకొని ప్రపోజ్ చేశాడు సిద్ధు. ఆరుహి అతని చేతులను వదిలించి, సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిన్నెప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు, ఫ్రెండ్గానే చూశాను. నీకు నాపై ఇలాంటి ఉద్దేశం ఉందని తెలిస్తే నేను నీతో క్లోజ్గా ఉండేదాన్ని కాదు. నీకు నా మీద హోప్స్ ఉంటే వదిలేసుకో. ఐ కాంట్ లవ్ యూ అంది కఠినంగా. వై ఆరుహి, నువ్వెవరైనా లవ్ చేస్తున్నావా? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. కానీ నేను నిన్ను ప్రేమించలేని సిద్ధు. నువ్వు నాకు జస్ట్ ఫ్రెండ్వి అంతే. ఇకపై నాకు దూరంగా ఉండు. ఉండలేను ఆరుహి. నీకు నా మీద ప్రేమ లేకపోతే ఇట్స్ ఓకే. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్ అండ్ డెసిషన్. నేను వెయిట్ చేస్తాను, ఎన్ని ఇయర్స్ అయినా. నా మీద నీ ఒపీనియన్ చేంజ్ అయితే హ్యాపీ, లేదంటే నా దురదృష్టం అనుకుంటాను. అంతేకాని నీ ఫ్రెండ్షిప్ని నేను వదులుకోలేను. ఇంతకు ముందు ఎలా ఫ్రెండ్స్లా ఉన్నామో అలాగే ఉందాం. నా నుండి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిన్నటిలా ఫూలిష్గా బిహేవ్ చేయను, ప్రామిస్. ఆరుహికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మనిద్దరం ఫ్రెండ్స్గా ఉండలేను సిద్ధు. నీ ఇంటెన్షన్ తెలిసాక నేను నార్మల్గా ఉండలేను. ప్లీజ్ నాకు దూరంగా ఉండు. ముందుక నుండి వెళ్ళు. నువ్వు నా సారీ యాక్సెప్ట్ చేసి నాతో ఎప్పట్లా ఉంటాను అంటేనే వెళ్తా, లేదంటే వెళ్ళను. ఆరుహి అసహనంగా చూసింది. నిన్న జరిగిన దానికి ఏం పనిష్మెంట్ ఇస్తావో ఇవ్వు, అంతేకాని నన్ను అవాయిడ్ చేయక ఆరుహి. నేను తట్టుకోలేను. సాక్షి, నువ్వైనా చెప్పు అన్నాడు తన వైపు చూస్తూ. ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా చూస్తుంది సాక్షి. ప్లీజ్ ఆరుహి, ఫర్గివ్ మీ అని మోకాళ్ళపై కూలబడి ఆమె కాళ్ళని చుట్టేశాడు సిద్ధు. సిద్ధు, ప్లీజ్ లీవ్ మీ. నువ్వు నా సారీ యాక్సెప్ట్ చేశానంటేనే. ఓకే ఓకే, యాక్సెప్ట్ చేశాను, గెటప్ అంది ఆరుహి. నాతో ముందులా ఫ్రెండ్లా ఉంటావు కదా? ఉంటాను, నువ్వు పైకిలే ముందు. సిద్ధు నవ్వుతూ పైకి లేచి థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆమెను హగ్ చేసుకుని వదిలాడు. సారీ, జస్ట్ ఫ్రెండ్లీ హగ్. నేను మంచివాణ్ణి ఆరుహి. ఒక్క మిస్టేక్తో నన్ను బ్యాడ్ పర్సన్లా చూడకు బాధగా అన్నాడు సిద్ధు. ఓకే, వెళ్ళు. ఓకే, బాయ్. సాక్షి, బాయ్. కాలేజ్లో కలుద్దాం. హ్యాపీగా నవ్వుతూ వెళ్ళిపోయాడు సిద్ధు. ఆరుహి తల పట్టుకుని సోఫాలో కూలబడింది. ఉన్న ప్రాబ్లమ్స్ చాలక
మళ్ళీ ఇదొక ప్రాబ్లం నాకు. డోంట్ వరీ ఆరోహి, వాడు ఫ్రెండ్లానే ఉంటాను అంటున్నాడుగా. నా వరీ రణధీర్ గురించి. ఇదంతా జరిగాక వాడితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఊరుకుంటాడా? అదే నిజమే, కానీ సిద్ధు వినట్లేదు కదా. అయినా 1.5 monthsలో కాలేజ్ అయిపోతుంది. ఆ తర్వాత సిద్ధుతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అప్పటి వరకు ఎలాగోలా మేనేజ్ చేయాలి. సాలోచనగా తలాడించింది ఆరుహి. ఇవన్నీ పక్కన పెట్టి ఇంకాసేపు పడుకో, కాలేజ్కి ఇంకా చాలా టైం ఉంది. తన భుజం తట్టి సాక్షి వెళ్ళగా తన రూమ్లోకి వెళ్ళి పడుకుంది ఆరుహి. సిద్ధు తన ఇంటికి చేరుకొని లోపలికి వెళ్ళేసరికి తన అన్నయ్య పరీక్షిత్ సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య, నవ్వుతూ పక్కన కూర్చున్నాడు. ఏంటి రోజు త్వరగా నిద్రలేచావు? లేవడమే కాదు, ఎక్కడికో వెళ్ళొస్తున్నావు, ఏంటి విషయం? పేపర్ చూస్తూనే అడిగాడు. నిన్న జరిగింది తెలిస్తే చంపేస్తాడన్నయ్య మనసులో అనుకుంటూ. ఆరోహికి హెల్త్ బాలేకుంటే చూడ్డానికి వెళ్ళన్నయ్య. పేపర్ పక్కన పెట్టి తన వైపు చూశాడు పరీక్షిత్. ఎంతవరకు వచ్చింది మీ లవ్ స్టోరీ? నేను చెప్పినట్లు చేస్తున్నావా అని అడిగాడు. సిద్ధు నవ్వి, అదే పనిలో ఉన్నానన్నయ్య. ఇన్ని రోజులు తనని ఆ ఇంటెన్షన్తో చూడలేదు, కానీ షీఈ్ రియలీ అమేజింగ్. ఐ టు స్టార్ట్ లైకింగ్ హర్. త్వరలోనే తనని నాతో ప్రేమలో పడిస్తాను అన్నాడు. పరీక్షిత్ మొహంలో చిరునవ్వు చేరింది. తమ్ముడి భుజం తట్టి, కీప్ ఇట్ అప్. ఐ వాంట్ టు వీకెన్ దట్ రణధీర్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. వాడు కోరుకున్నదేది వాడికి దక్కకూడదు. రగిలిపోతూ పిడిగిలి బిగించాడు పరీక్షిత్. అప్పుడే ఒక సర్వెంట్, సార్ మీకు పార్సల్ అని వచ్చి సిద్ధుకి అందించాడు. ఎవరిచ్చారు? ఆశ్చర్యంగా అడిగాడు. నాకు తెలియదు సార్, ఎవరో ఇచ్చి వెళ్ళారు. తల వంచుకుని బదులిచ్చాడు సర్వెంట్. ఓకే, నువ్వు వెళ్ళు. పార్సల్ తీసుకుని చూశాడు సిద్ధు. దాని మీద సెండ్ చేసిన వారి అడ్రస్ ఏం లేదు. నిన్న కాన్సర్ట్ చూసిన నా ఫ్యాన్స్ ఎవరైనా సెండ్ చేసుంటారు అన్నాడు సిద్ధు ప్రౌడ్గా ఫీల్ అవుతూ. పరీక్షిత్ నవ్వి తమ్ముడి భుజంపై తట్టి రెడీ అవ్వడానికి వెళ్ళగా తన రూమ్లోకి వెళ్ళి బెడ్పై కూర్చొని పార్సిల్ ఓపెన్ చేయసాగాడు సిద్ధు. అది ఓపెన్ చేయగానే లోపల ఉన్న దాన్ని చూసి ఒక్కసారిగా భయపడి దాన్ని కింద పడేసి వెనక్కి జరిగాడు. అతని ఒళ్ళంతా తీవ్రంగా వణకసాగింది. కొన్ని క్షణాలు ఆగి ధైర్యం తెచ్చుకుని పార్సిల్ దగ్గరకొచ్చాడు. దానిలో రక్త మరకలున్న బట్టలున్నాయి. వణుకుతున్న చేతులతో ఆ బట్టలను బయటికి తీస్తుండగా ఒక చనిపోయిన పక్షి వాటి కింద పడుంది. అతని చేతులు రక్తంతో తడిసిపోయాయి. అన్నయ్య! భయంగా వినిపించిన తమ్ముడి గొంతు విని అతని గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు పరీక్షిత్. పార్సిల్లో ఉన్న వాటిని చూసి అతని మొహం కోపంగా మారింది. పార్సిల్లో ఒక లెటర్ కూడా ఉంది. దాన్ని బయటకు తీసి చదివాడు. సిద్ధాంత్, ఇప్పుడు ఈ రక్తపు మరకలున్న క్లోత్స్ నీవి కావు, కానీ నెక్స్ట్ టైం నువ్వు ఆరుహి దగ్గరికి రావడానికి ధైర్యం చేస్తే నీ బట్టలు రక్తంతో తడిసిపోతాయి. అండ్ నీ పక్షి బాడీ నీదే అవుతుంది. పిట్టను కాల్చినట్టు కాల్చిపడిస్తాను. రణధీర్ చక్రవర్తి. పరీక్షిత్ కోపంతో రగిలిపోతూ పిడికిలి బిగించి లెటర్ నలిపేసి నేలకేసి విసిరికొట్టాడు. సిద్ధు పరీక్షిత్ వైపు భయంగా చూసి, అన్నయ్య, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ రణధీర్ నన్ను చంపేస్తానని క్లియర్గా బెదిరిస్తున్నాడు అన్నాడు. పరీక్షిత్ నవ్వుతూ సిద్ధుని హక్ చేసుకున్నాడు. వాడొక నక్క. సింహాలు అలాంటి నక్కలకు భయపడు. వాడు ఏం చేయడు. నేను చెప్పినట్లు చెయ్యి. ఆరుహి మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పాడు. ఓకే అన్నయ్య. పరీక్షిత్ వెళ్ళిపోయాడు. సిద్ధు సర్వెంట్తో తన రూమ్ క్లీన్ చేయించాడు. కానీ రణధీర్ కలిగించిన భయం అతని గుండెల్లో అప్పటికే స్థిరపడిపోయింది. డీప్ బ్రీత్ తీసుకుని కాలేజ్కి రెడీ అయి వెళ్ళిపోయాడు. కాలేజ్కి రీచ్ అయ్యి కార్ పార్క్ చేసి కాలేజ్లోకి ఎంటర్ అవుతుండగా రణధీర్ వచ్చి అతని ఎదురుగా నిలబడ్డాడు. మండుతున్న కళ్ళతో భస్మం చేసేలా చూస్తూ అతని చూడగానే షాక్తో సిద్ధు అడుగులు ఆగిపోయాయి. ఆ తరువాత ఏం జరగబోతుంది? రణధీర్ సిద్ధుల మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? రణధీర్ అతన్ని ఏం చేస్తాడు? ఆరుహిని కాంట్రాక్ట్పై సైన్ చేయించడానికి రణధీర్ ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నాడు? ఆరుహి కాంట్రాక్ట్పై సైన్ చేస్తుందా? ఈ స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.